ఎలక్షన్ కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ కూడా స్పందించారు. వారంలో అఫిడవిట్ ఇవ్వాలి, లేకపోతే క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి. సో దీని మీద కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతోంది సార్. ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్ల చోరీపై ఈసీకి 18,000 అఫిడవిట్లు ఇచ్చాం, ఒక్కదానిపైన చర్యలు లేవంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సార్, ఈ వివాదం ఎంతవరకు వెళుతుందంటే? ఇప్పుడు ముందుగా ఇది ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ కాదు. ఎందుకంటే అదే నిజమైతే పార్లమెంటుకు ఇన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి వెళ్ళాయి. ఒక రాహుల్ గాంధీ వెళ్ళలేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. అందువల్ల ఇష్యూ ఏదో ఎన్నికల కమిషన్కు రాహుల్ గాంధీకి మధ్య వ్యక్తిగతమైన లేదా రాజకీయపరమైన పోరాటంగా దీన్ని చూడకూడదు. అది నిజం కాదు. నిన్న ఓట్ అధికార యాత్ర అని రాహుల్ గాంధీ చేపట్టినప్పుడు పక్కనే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఈవెన్ ఆ ఎన్నికల కమిషన్కు వెళ్ళినటువంటి ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇది ఇష్యూ ఎవరికి ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ మధ్య పోరాటం కాదు. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. ఆ బాధ్యతకు సరిగా ఎన్నికల నిర్వహణ జరగని పరిస్థితికి మధ్య ఫైట్ ఇది. అందువల్ల ఇక్కడ ఇష్యూ రాహుల్ గాంధీయా ఇంకొకరా అన్నది ఇష్యూనే కాదు. ఎవరైనా కావచ్చు. ఎన్నికల కమిషన్ పనేంటి? ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్నికల్ని స్వేచ్ఛగా న్యాయంగా జరపడం ఎన్నికల కమిషన్ బాధ్యత. సో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అని రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఉదాహరణగా తీసుకొని 1,00,000 ఓట్లకు పైగా రకరకాల రూపాల్లో అవకతవకలు జరిగాయి. దీనివల్ల బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీటు ఫలితమే మారిపోయింది. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే 6 కాంగ్రెస్కు మెజారిటీ వచ్చి ఒక్క మహదేవ్పురంలో మాత్రమే బీజేపీకి 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీ వచ్చి ఓవరాల్గా 32,000 మెజారిటీతో ఆ సీటు గెలిచింది. ఇలాంటి సీట్లు దేశమంతా 48 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ ఓట్ చోరీ జరగకపోతే అసలు మోడీ గెలిచేవారే కాదు అన్నది ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణలో కొన్ని స్పెసిఫిక్ ఉదాహరణలతో ఇన్స్టాన్సెస్తో రాహుల్ గాంధీ చాలా వివరంగా ఓటర్ల జాబితాను చూపెడుతూ కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీకి బీజేపీ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ మ్యాన్. కానీ ఆయన నిన్న రాజకీయ ప్రసంగాలు చేశారు. విచిత్రం ఏంటంటే ఏంటి ఆయన చేసింది? మొదటిది ఆయన రైజ్ చేసింది, వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి, ఓత్ తీసుకొని చేయాలి, లేకపోతే అతను వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి. కాకపోతే రాహుల్ గాంధీ పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమవుతుంది రాహుల్ గాంధీ గురించి అని. ఆ ఆరోపణలు నిజం కాదని ప్రజలకు అర్థమైపోతుంది అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. सबके समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, మాకు పక్ష లేదు విపక్ష లేదు అన్నాడు. चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है न तो कोई पक्ष है, सब समकक्ष हैं. మాకు అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా లేదు అన్నాడు. నిజంగానే తేడా లేకపోతే ప్రతిపక్షం నుంచి అఫిడవిట్ అడిగినప్పుడు అధికార పక్షం నుంచి కూడా అఫిడవిట్ అడగాలి కదా. సో నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు కదా, మాకు పక్ష విపక్ష లేదని.
మీరు విపక్షం నుంచి అఫిడవిట్ అడుగుతున్నారు రాహుల్ గాంధీ నుంచి, మరి బీజేపీ నాయకుడి నుంచి ఎందుకు అడగడం లేదు? ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ అనే బీజేపీ నాయకుడు స్పష్టంగా ఒక ఆరోపణ చేశాడు. రాయబరేలీ రాహుల్ గాంధీ లోక్సభ కాన్స్టిట్యున్సీ, వాయనాడ్ ప్రియాంక గాంధీ లోక్సభ కాన్స్టిట్యున్సీ, డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నేత ఆయన లోక్సభ సెగ్మెంట్, అలాగే కనౌజ్ ఇది అఖిలేష్ యాదవ్ లోక్సభ సెగ్మెంట్. ఈ 4 లోక్సభ సెగ్మెంట్లకు కూడా ఓటర్ల జాబితాలో భయంకరంగా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలతో ఆ 4 గెలిచారు. ఆ 4 రాజీనామా చేయాలని ఆయన ఆరోపణ చేశాడు. మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ను ఎందుకు అఫిడవిట్ అడుగుతలేడు? ఒక రాహుల్ గాంధీని మాత్రమే అఫిడవిట్ అడిగి అనురాగ్ ఠాకూర్ను అడగకపోతే మీరు బీజేపీతో కుమ్ముక్కయ్యారన్న ఆరోపణకు బలం చేకూరదా? నిజంగానే విపక్ష ఒకటే అయితే రాహుల్ గాంధీని అడగండి, అనురాగ్ ఠాకూర్ని అడగండి. రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు కనుక అనురాగ్ ఠాకూర్ పేరు చెప్పకుండా కూడా అడగండి. ఏంటి అభ్యంతరం? మరి ఒక పార్టీ నుంచి నువ్వు అఫిడవిట్ అడుగుతున్నప్పుడు ఇంకో అధికార పార్టీ నుంచి ఎందుకు అడగడం లేదు? అంటే అధికార పార్టీ ఆరోపణలోమో అన్నీ వేదంగా భావించి మేము స్వీకరిస్తాం, ప్రతిపక్షాల ఆరోపణలు ఇస్తే మాత్రం నువ్వు ప్రామిస్ చేయాలి, ఓత్ తీసుకోవాలంటావా? ఇది ఇంతకన్నా ఒక పార్టిజాన్ స్టాండ్ ఎలక్షన్ కమిషన్ ఇంకేముంటుంది? ఇది మొదటిది. ఇక రెండవది రూల్ 23B కింద అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. రూల్ 23B ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ఏం చెప్తోంది? ఒక నియోజకవర్గములో ఉన్న ఓటరు అదే నియోజకవర్గములో ఉన్న ఓటర్ల జాబితా పైన క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ రైజ్ చేయాలంటే ఫామ్ 6, 7, 8లో అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ ఆ లోక్సభ సెగ్మెంట్ కానీ ఆ నియోజకవర్గములో ఓటర్ కానప్పుడు బయట వ్యక్తి అయినప్పుడు, బయట ఓటర్ అయినప్పుడు అతను రూల్ 23B కింద అఫిడవిట్ దాఖలు చేసి ఓత్ పైన కంప్లైంట్ చేయాలి. ఇది రూల్ 23B చెప్తోంది. కానీ తెలివిగా రూల్ 23Bని సెలెక్టివ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రూల్ 23B దేని గురించి? ఒక ఎన్నికల కమిషన్ ఒక ఓటర్ల జాబితాను సమ్మరీ రివిజన్ అంటారు. అంటే ప్రతి ఎన్నికలకు ముందు ఒక సమ్మరీ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను ప్రకటించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కు టైం ఇస్తుంది. ఆ పీరియడ్లో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ చేయాలి అన్నప్పుడు రూల్ 23B వర్తిస్తుంది. కానీ ఇది ఓటర్ల జాబితా తయారైన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ కాదు కదా. ఈ పీరియడ్ ఎప్పటి గురించి? ఇది ఆల్రెడీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జరిగిన లోపాల గురించి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రూల్ 23B ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది దీనికి? సో ఇది జరిగిపోయిన ఏడాది క్రితం జరిగిన మోర్ దెన్ 1 year కింద జరిగిన ఎన్నికల గురించి అబ్జెక్షన్స్, దాని గురించి అడిగితే రూల్ 23B కింద పోతే ఎట్లా అడుగుతాడు? అఫిడవిట్ ఎట్లా అడుగుతాడు ఎలక్షన్ కమిషన్? ఎలాలో ఎక్కడుంది? జరిగిపోయిన ఎన్నికల గురించి అబ్జెక్షన్ చెప్పినప్పుడు రూల్ 23B కింద అప్లికేషన్ ఇవ్వాలి అని లాలో ఉందా? ఎక్కడా లేదే. లా క్లియర్గా ఉన్నది ఏంటి? ఒక ఓటర్ల జాబితాను ఎన్నికలకు ముందు సవరించి ఆ జాబితా ముస్తాయిదా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే దానిపైన ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ కాని వ్యక్తి క్లెయిమ్ కానీ అబ్జెక్షన్ కానీ రేజ్ చేయాలంటే రూల్ 23B ప్రకారం అఫిడవిట్ ఇవ్వాలి. సంబంధమే లేదు కదా ఇప్పుడు ఇది. అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే మేము 18,000 అఫిడవిట్లు ఇచ్చాం, దేనిపైన యాక్ట్ చేయలేదు, ఇప్పుడు రాజు కాదు అఫిడవిట్, రాజంటే పొలిటికల్ క్లెయిమ్ పక్క పెట్టండి. అసలు రూల్ 23B జరిగిపోయిన ఎన్నికలకు సంబంధించింది కాదు. జరిగిపోయిన ఎన్నికల గురించి ఒక కంప్లైంట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇది రెండవది. మూడవది, మీకు అఫిడవిట్ ఎప్పుడు ఇస్తారు? ఒక సమాచారం నీవు ప్రకటిస్తున్నప్పుడు నార్మల్గా మీకు నోటరీ అఫిడవిట్లు ఎవరైనా చదవండి. ఈ నేను చెబుతున్న సమాచారము నాకు తెలిసినంత వరకు నిజమే అని నువ్వు అఫిడవిట్ ఇస్తావు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ తనకు తెలిసిన సమాచారం గురించి కాదు, ఆయన చెప్తున్నది ఓటర్ల జాబితా గురించి. దానిపైన ఆయన అఫిడవిట్ అడుగుడు ఏంటి? అఫిడవిట్ ఈజ్ ఎ పర్సనల్ ఓత్. ఇది నేను టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు ఎలాంటి ఇవి ఆస్తులు ఉన్నాయి, నా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నా పైన ఇలాంటి కేసులు ఉన్నాయి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు ఈ వివరాలు నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇది అని ఎన్నికలప్పుడు అఫిడవిట్ ఇస్తారు.
ఎనీ అఫిడవిట్ ఇది పర్సనల్ ఓత్. అది తాను సమర్పిస్తున్న సమాచారానికి ఒక రకంగా ధృవీకరణ చేసేది అఫిడవిట్. ఇది తాను సమర్పిస్తున్న సమాచారమే కాదు కదా, ఓటర్ల జాబితా గురించి తాను రైజ్ చేస్తున్న అంశానికి అఫిడవిట్ ఏంటి నాకు అర్థం కాని అంశము. సో దానికి అఫిడవిట్ అడుగుతున్నాడు. ఇక 4వది మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే ఎన్నికల ముందు ఎందుకు చేపట్టారు అని అడిగారు క్వశ్చన్. నవంబర్లో ఎన్నికలు, అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉండగా మీరు జూలైలో మొదలు పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. బీహార్లో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జనవరిలో పూర్తయినాయి. ప్రతి ఎన్నికలకు ముందు సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జరిగిపోతుంది. సో జనవరిలో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జరిగాక మీరు జూలైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేపట్టారు? లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో 2003లో చేపట్టారు. చేపట్టినప్పుడు జూలైలో చేపట్టాం కనుక ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నాం అంటున్నాడు. कि बिहार में इसके पहले भी 2003 में SIR हुआ था और उसकी तारीख थी 14 जुलाई से 14 अगस्त और तब भी सफलतापूर्वक हुआ था और इस बार भी सफलतापूर्वक सबके इन्यूमरेशन फॉर्म्स वापस आ गए. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు జూలై తర్వాత ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ విషయాన్ని జీవీ లక్ష్మణ్ మిత్రులు చెప్పడం లేదు. ఎంత చూడండి విచిత్రంగా, రాజకీయ నాయకుడి కన్నా అన్యాయంగా ఉన్నాడు. సో ఆ బీహార్లో 2003 జూలైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాం. అప్పుడు కూడా జూలైలోనే చేపట్టాం, ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నాం, తప్పేంటి అంటాడు. కానీ అప్పటి జూలైకి ఇప్పుడు జూలైకి తేడా ఉంది. తేడా ఏంటంటే అప్పుడు జూలైలో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు ఎన్నికలు లేవు. 2005 దాకా ఎన్నికలు లేవు. అంటే ఎన్నికలకు చాలా రోజుల ముందు, ఎన్నికలకు సంబంధం లేకుండా అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టారు. అందుకే వివాదం కాలేదు. ఇప్పుడు మీరు అక్టోబర్లో ఎన్నికలు పెట్టుకొని జూలైలో 7 కోట్లకు పైగా ఓటర్లను నేను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట వాళ్ళ డాక్యుమెంట్లను, వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకో అంటే ప్రాక్టికల్గా జరుగుతుందనే క్వశ్చన్. ఇది ఎవరు అడుగుతున్నారు? రాహుల్ గాంధీ కూడా కాదు, ఇది సుప్రీంకోర్టు అడిగింది. ఎలా సాధ్యమవుతుందయ్యా 2 నెలల్లో ఎన్నికలు పట్టుకొని మీరు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు అని అడిగింది. ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది. దానికి ఆన్సర్ చూడండి, జూలైలో అప్పుడు కూడా చేపట్టాం, ఇప్పుడు చేపట్టాం. మరి అప్పుడు జూలై తర్వాత 3 నెలలకు ఎన్నికలు లేవే, ఇప్పుడు 3 నెలలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రశ్న సమాధానం చెప్పాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎంత దాటవేత్త రోగం, దాటవేత్త ఎంత స్పష్టంగా కనబడుతుంది. 2004లో అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చ వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమన్నది, అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేము అన్నారు. మరి అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర విషయంలో ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చేపట్టకూడదని ఎన్నికల కమిషన్ తీసుకుని నిర్ణయం. ఇప్పుడు మన ఎన్నికలు ఉండగా ఎందుకు చేపడుతున్నారు? దీనికి ఆన్సర్ లేదు. ఇక 5వది మనకు ఆశ్చర్యం ఇస్తుంది, 0 అడ్రస్ ఉన్నాయి, ఇది ఎలా ఉంటుంది అని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఏంటంటే, కోట్ల మందికి ఇల్లు ఉండవు, ఇంటికి అడ్రస్లు ఉండవు, పంచాయతీలు ఇంటి నెంబర్లు ఇవ్వవు, వాళ్ళు బ్రిడ్జి కింద ఉంటారు, రోడ్డు పక్కన పండుకుంటారు, చెట్టు కింద పంటారు, వాళ్ళందరికీ హౌస్ అడ్రస్ లేదు కనుక 0 ఇచ్చామంటున్నాడు. जिन लोगों के पास घर नहीं होता, आप लोग भाग्यवान हैं. कई लोगों के पास घर नहीं होता लेकिन उसका नाम भी मतदाता सूची में होता है. और उसका पता क्या दिया जाता है? उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे या कई बार लैंप पोस्ट के किनारे. और फिर अगर ये कहा जाए कि वो फर्जी मतदाता है, ये हमारे गरीब मतदाताओं, बहनों, भाइयों और बुजुर्गों के साथ एक बहुत बड़ा खिलवाड़ है. 0 नंबर. आपको पता है इस देश में करोड़ों लोगों के घरों के पते के आगे 0 नंबर है. क्यों? क्योंकि पंचायत, म्यूनिसिपैलिटी जिस घर में वो रहते हैं उन्होंने उनका नंबर नहीं दिया. शहरों में अनऑथराइज्ड कॉलोनीज हैं जहां उनको नंबर नहीं है.
तो वो अपने फॉर्म में क्या पता भरे? तो चुनाव आयोग के निर्देश कहते हैं अगर ऐसा कोई भी मतदाता इस देश में है, चुनाव आयोग उसके साथ खड़ा है और उसको नोशनल नंबर देगा, और चूंकि कंप्यूटर में जब उसको भरते हैं तो वो जीरो दिखता है। సో ఇది నిజమే అయితే మరి తెలంగాణ ఓటర్ లిస్టులో కూడా జీరో అడ్రస్తో లక్షల మంది ఉండాలిగా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీహార్లోనే చెట్టు కింద పండుకుండు, బ్రిడ్జ్ కింద పండుకుండు, మీకు రోడ్డు పక్కన పండుకుండు ఉందా? మరి వాళ్ళకి వేరే అడ్రస్ లేదు కదా. మరి వాళ్ళని ఓటర్ల జాబితాకు తీసేయబట్టారా? వాళ్ళ ఓటోకి ఇవ్వకూడదా? ఇల్లు లేకపోతే, ఇంటి నెంబర్ లేకపోతే? అందువల్ల వాళ్ళకి ఏ ఇంటి నెంబర్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు. అయ్యే ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉంటుంది అట్లా అంటున్నాడు. మరి కోట్ల మంది లిస్టులో అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలో కోట్ల మందికి అడ్రస్ జీరో చూపెట్టమనండి. చూపెడితే బీహార్లో కూడా ఉందని అనుకుంటాం. సో జీరో అడ్రస్కు కారణం బ్రిడ్జ్ కింద, చెట్టు కింద, రోడ్డు కింద. ఇంతకన్నా క్యాజువల్ ఇర్రెస్పాన్సిబుల్ రిప్లై ఎక్కడైనా ఉంటుందా? ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిప్లై. ఇక ఆరవది మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్. సో ఇలా మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. ఇది ఒకే వ్యక్తి ఎలక్టోరల్ రోల్లో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓటర్ల జాబితాను చూపెడుతూ చెప్పాడు. ఏంటి జాబితాను చూపెడుతూ ఇంకో చూడండి, ఒకే ఓటర్ మహదేవ్పురాలోనే 4 పోలింగ్ బూతుల్లో నమోదై ఉన్నాడు. ఇక శ్రీవాస్తవ అనే ఒక ఓటర్ అయితే కర్ణాటకలోని మహదేవ్పురాలో, మహారాష్ట్రలోని బొంబాయిలో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 4 చోట్ల ఓటర్గా ఉన్నాడు, ఓటు వేశాడు. అంటే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏమంటున్నాడంటే ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఉంటే ఓటేసినట్ట. कि मतदाता सूची एक अलग चीज होती है और मतदान अलग चीज होती है। मतदान में जब कोई वोटर वोट करने जाता है और वो बटन दबाता है तो एक ही बार दबा सकता है। मतदाता सूची में अगर 2 जगह नाम हो तो वोट चोरी कैसे? नहीं हो सकती। वोट तो एक मतदाता एक ही बार डाल सकता है। मतदाता सूची और मतदान 2 अलग विषय हैं और इन दोनों को अलग अलग ही देखा जाता है। दोनों के कानून भी अलग हैं। किसी व्यक्ति के अगर 2 जगह वोट भी हो तो भी वो एक ही जगह वोट करने जाता है। 2 जगह वोट करना कानूनी अपराध है। అసలు ఓటు వేసిండు, వేయలేదు, అసలు ఓటర్ల జాబితాలో ఎక్కువ చెప్తే ఎట్లుంటాడు? అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అది కదా. ఇప్పుడు ఒకే మహదేవ్పురాలో అసెంబ్లీ సెగ్మెంట్లో 4 పోలింగ్ బూతుల్లో ఎందుకున్నాడు అని అడిగితే ఓటు ఉంటే ఓటు చోరీ ఎట్లవుతుంది? ఓటర్ లిస్టులో ఉండడం వేరు, ఓటింగ్ వేరు అట. సో ఓటర్ లిస్టులో ఉన్నంత మాత్రాన ఓటు వేస్తాడని ఎలా చెప్తారు అంటున్నాడు. మరి అందుకే రాహుల్ గాంధీ అడుగుతున్నాడు, అవునయ్యా నిజమే ఓటు వేస్తాడని ఎలా చెప్తావు అన్నందుకు ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళ సంతకం ఉన్నది ఓటు వేసినట్టు. లేదు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి చూపెడతాం అంటే మేము సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నది ఎప్పుడో కంప్లీట్ డిస్ట్రాయ్ చేసినాం అంటున్నాడు. మరి నువ్వే చెప్పి ఏ ప్రూఫ్తో అంటున్నావు వాళ్ళు ఓటు వేయలేదని? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి కదా. ఇంకో శ్రీవాస్తవ అనే వ్యక్తి 4 చోట్ల ఉన్నమాట నిజం, కానీ ఆయన 4 చోట్ల ఓటు వేయలేదు, ఒకటే చోట ఓటేశాడు. ప్రూఫ్ ఏం లేదు. పైగా అసలు 4 చోట్ల ఎందుకు ఉండాలి? అది రాంగ్ కదా, దానికి ఆన్సర్ లేదు. 4 చోట్ల ఉంటే ఓటేసినట్ట అనే ఆర్గ్యుమెంట్. దీనికైనా ఎక్కడన్నా లాజిక్ ఉన్నదా? ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 4 చోట్ల ఓటర్లుగా ఉంటే తప్పేంటి, అది ఓటు వేసినట్టు ఎట్లవుతుంది, అది ఓటు చోరీ ఎట్లవుతుంది అనే వాదన పెడితే ఇంతకన్నా అర్థం ఏమన్నా ఉందా? సో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్గ్యుమెంట్. ఇక 7వది ఇల్లీగల్ ఫారిన్ ఇమ్మిగ్రెంట్స్ పెద్ద సంఖ్యలో నేపాల్ నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి బీహార్లో ప్రవేశించారు అని కొన్ని సోర్సెస్ ద్వారా, మీడియా ద్వారా మాకు తెలుసుకున్న తర్వాత మేము ఈ ప్రక్రియ చేపట్టామన్నాడు. మరి మీడియాను ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వమని అడిగిందా? మీకు ఏ సోర్సెస్ అయితే పెద్ద ఎత్తున ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చి ఓటర్లుగా చేరారని చెప్పారో వాళ్ళని అఫిడవిట్ ఓత్ అని ఎందుకు అడుగుతలేరు? అక్కడేమో మీడియాలో వస్తే సీఎంఓటోగా టేకప్ చేస్తావు, ఎవరో సోర్సెస్ చెప్తే టేకప్ చేస్తావు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేసే కమిటీలో మెంబరు ఆయన వ్యక్తి అడిగితే మాత్రం అఫిడవిట్ ఓత్ ఇవ్వంటాడు. మన మీడియా నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు? సమాచారం తీసుకున్నావు. నిన్న వీళ్ళు లెక్కలు అడిగారు,
ఎంతమంది ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారు అని అంటే ఆన్సర్ లేదు, తెలియదు. సో మరి ఎంతమంది వచ్చారని తెలియకుండా ఎట్లా వచ్చావు? 8వది మీకు ఇక ఇప్పుడు బీహార్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రకటించారు. అందులో మీరు ఎంతమంది ఫామ్స్ ఇచ్చారు, ఎంతమంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లు, అందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, కానీ పాస్పోర్ట్ లాంటిది ఉంటుంది. వీటిని ఎంతమంది సబ్మిట్ చేశారు, ఎంతమంది సబ్మిట్ చేయలేదు, ఎంతమంది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వారిని ఓటర్గా తీసుకున్నారు అని అడిగితే ఆ సమాచారం ఇంకా ప్రాసెస్లో ఉంది లేదంటాడు. మరి లేనప్పుడు మీరు ఎలా 65 లక్షల ఓటర్లను తీసేశారు? అందుకే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే 65 లక్షల ఓటర్లను బీహార్ ఓటర్ల జాబితాను తీసేసావు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు తీసేసావో కారణం చెప్పండి అన్నారు. అంటే అది ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ చెప్పనంటది. అరే నీ ఓటు హక్కు తీసేసినప్పుడు ఎందుకు తీసేసావో నాకు తెలియాలి కదా, అది నిజమా కాదా తెలుసుకుంటారు కదా. ఉదాహరణకు మీకు బీహార్లో మైగ్రేషన్ ఎక్కువగా మెన్ అవుతారు. సహజంగా ఎక్కడైనా మైగ్రేషన్ పురుషులు ఎక్కువ మంది మైగ్రేట్ అవుతారు, కానీ మహిళా ఓటర్లను ఎక్కువ మంది తీసేశారు. బర్త్ రేట్ రిజిస్టర్లు చూసినా మరణాల రేటు, బర్త్ అండ్ డెత్ రేట్స్ నమోదవుతాయి కదా, డెత్ రేట్లు నమోదు చూసినా మెన్లో ఉమెన్ కన్నా ఎక్కువ డెత్ రేట్ ఉంది. కానీ చనిపోయిన ఓటర్లను తీసేసినామని వలస వెళ్ళిన ఓటర్లు, అక్కడ అన్ట్రేస్డ్ ఓటర్స్ అంటారు, వాళ్ళని తీసేంటే వాళ్ళు ఎక్కువ మంది మెన్ ఉంటారు, కానీ ఉమెన్ ఓటర్లు ఎక్కువ లేరు. మరి కారణం ఏంది? కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ అడుగుతున్న అధిక పత్రాలు చాలామంది ముందుకు ఉండవు. ఒకటి వాళ్ళు ఏమంటున్నారు, బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మన రాష్ట్రాల్లోనే మీకు ఆసుపత్రిలో పుట్టిన వాళ్ళు తక్కువ. అప్పుడు మా అమ్మ ఆసుపత్రి, మా అమ్మ ఎందుకు, నేనే ఆసుపత్రిలో పుట్టలేదు, నన్ను బర్త్ సర్టిఫికేట్ అడుగుతాను, నేను ఏరికలు ఇస్తాను. నేను మా ఊరిలో ఎదురాపురం ఊరిలో మందమరి మండలంలో మా ఇంట్లో మా అమ్మ డెలివరీ అయింది, మరి నాకు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడిది? నాకు లేనే లేదు, ఇప్పటికీ లేదు బర్త్ సర్టిఫికేట్. నాకు నేను ఓటర్ కాదా? విచిత్రంగా ఉంటుంది. ఇదెక్క లాజిక్? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్లో కనుక పుడితే హాస్పిటల్లో వారు డేటా పంచాయతీకో మున్సిపాలిటీకి ఇస్తారు. మేము 4 పిల్లలమైతే 3 మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టారు, నేను ఒక్కరిని మాత్రమే పల్లెటూరులో ఇంట్లో పుట్టాను. మరి నాకు బర్త్ సర్టిఫికేట్, నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు, మా ముగ్గురికి ఉన్నది, వాళ్ళ ముగ్గురికి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారు కనుక మున్సిపాలిటీకి డేటా పోయింది, మున్సిపాలిటీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారు, నాకు లేదు ఇప్పటికీ. మన ఓటర్ కాదా, నాకే లేదు బర్త్ సర్టిఫికేట్. ఇక బీహార్లో ఎంతమంది మా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళలో మీకు మా హాస్పిటల్లో పుడతారు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉండదు. లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, వాళ్ళు 10వ తరగతి చదివితే కదా ఎస్ఎస్సి సర్టిఫికేట్. మీకు మోర్ దెన్ 50% ఇలిటరేటే, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు, వాళ్ళకు ఉండేది ఆధార్, రేషన్ కార్డు, అవో పనిచేయదంటారు. పాస్పోర్ట్ 2% వాళ్ళకు ఉంటే 87% వాళ్ళకి ఆధార్ ఉంది. పాస్పోర్ట్ ఏమో చెల్లుతుందట, ఓటర్గా ఉండటానికి ఆధార్ కార్డు చెల్లేదట. అసలు పాస్పోర్ట్ రావాలంటే మళ్ళీ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు పాస్పోర్ట్కి ఆధార్ కార్డు ప్రాతిపదిక, ఆధార్ కార్డు ఏమో చెల్లదట, పాస్పోర్ట్ చెల్లుతుందట. పాస్పోర్ట్ ఎట్లా చెల్లుతుంది? బోగస్ పాస్పోర్ట్ లేవా, దొంగ పాస్పోర్ట్ లేవా? అసలు పాస్పోర్ట్ కావాలంటే నీకు ఆధార్ కార్డు కంపల్సరీ. విచిత్రంగా బీహార్ రూల్స్ పెడతారు. సుప్రీంకోర్టు అన్నది ఇదెక్కడ న్యాయమయ్యా, ఆధార్ కార్డు కూడా తీసుకో, రేషన్ కార్డు కూడా తీసుకో. గత 20 ఏళ్ళుగా 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, అది కూడా ఎల్లో కార్డు అంటారు. ఈ 11 డాక్యుమెంట్లో అది లేదు. 11 డాక్యుమెంట్లు ఉన్నది ఏంటి? బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అసలు ఇప్పుడు ఒక ఉద్యోగం చేయనప్పుడు కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోరు. చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు అవసరం వస్తుంది కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమే రాదు. సో బర్త్ సర్టిఫికేట్ ఉండనే ఉండదు, ఎస్ఐ సర్టిఫికేట్ లేనే లేదు. అసలు ఎన్నికల అయితే వాళ్ళందరూ ఫారినర్స్ అంటున్నారు. ఎస్, ఫారినర్స్ నేర్వేయండి, కానీ ఎన్నికల కమిషన్ సిటిజన్షిప్ డిసైడ్ చేసేది. ఈ సుప్రీంకోర్టు చెప్పింది సిటిజన్షిప్ అనేది ఎన్నికల కమిషన్ డిసైడ్ చేయదు, అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిసైడ్ చేస్తుంది. నిజంగానే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వం లేని వారిని గుర్తించి వాళ్ళను గనక ఎన్నికల కమిషన్ లిస్ట్ ఇస్తే వాళ్ళను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల కమిషన్ తీసేయచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ ఎ సిటిజన్ ఆర్ నాట్. చట్టంలో ఎవరికి అది ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుంది తప్ప షాప్ కీపర్ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుంది ఎక్కడన్నా? సబ్ రిజిస్ట్రార్ పెట్టాడు, ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ పెడతాడు, సేల్ డీడ్ అవుతుంది. అది
గెస్టెడ్ హెడ్ మాస్టర్ నడవదా అంటే నడవదండి. దానికోసం డిజిగ్నేటెడ్ అథారిటీ ఉంటారు. మీకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితేనే సేల్ డీడ్ వ్యాలిడ్. అంతకన్నా పెద్ద ఆఫీసర్ సంతకం పెట్టిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ, సబ్ రిజిస్ట్రార్ కన్నా పెద్దవాడు కదా, మరి ఎస్పీ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుందా? సబ్ రిజిస్ట్రార్ కన్నా చాలా పెద్ద ఆఫీసర్ ఎస్పీ, పోనీ ఎస్పీ పక్కబెట్టి డీజీపీ సంతకం పెడితే అవుతుందా? చీఫ్ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా? రెవెన్యూ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా సేల్ డీడ్ అని చెప్పండి? కాదు కదా. రెవెన్యూ సేల్ డీడ్ ఈజ్ హ్యాస్ టు బి సైన్ బై సబ్ రిజిస్ట్రార్. అదేంటండి చీఫ్ సెక్రటరీ సైన్ చేశాడు, రామకృష్ణారావు గారు సైన్ చేశారు, సేల్ డీడ్ అవుతుందా అంటే అవుతుందా? చీఫ్ సెక్రటరీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్, మొత్తం బ్యూరోక్రసీకి హెడ్. కానీ ఆయన సంతకం పెడితే అది సేల్ డీడ్ కాదు. సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితేనే సేల్ డీడ్ అవుతుంది. ఇది కామన్ సెన్స్ కదా. మీకు విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదనలు ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఓటు వేసినట్ట అంటే జీరో అడ్రస్ ఉంటే ఏమంటాడు, జోక్ ఆన్ ద పూర్ అట. ఇలాంటి పొలిటికల్ కామెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేస్తాడా? జోక్ ఆన్ ద పూర్ అంటే పేదల పైన మీరు జోక్ వేస్తున్నారా? అసలు ఆ వారం రోజుల్లో చెప్పకపోతే క్షమాపణ చెప్పండి. అరే వాట్ ఈజ్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన హోదాను మరచి రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇస్తూ రాజకీయ నాయకుడిగా మాట్లాడుతుంటే ఆయన నియామక ప్రక్రియనే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం రాజకీయం చేసింది కదా. ఎందుకంటే ఆయనను సెలెక్ట్ చేసిన వాళ్ళు 3 కమిటీ మెంబర్లు, 3లో 2 బీజేపీ నాయకులే, ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరు. ఈయన మరి బీజేపీ నాయకులాగా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం ఏమున్నది? ఎందుకంటే మా లీడర్ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అండ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఈ 3లో 2 గవర్నమెంట్ రిప్రజెంటేటివ్సే. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా ఈ 3లో ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలి అని. కానీ దాని చట్టం సవరించి ఆ చీఫ్ జస్టిస్ లేకుండా చేశారు. అంటే మెజారిటీ తమ అధికార పార్టీ వాళ్ళు ఉండేలా చూసుకున్నారు. వాళ్ళు నియమించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక బీజేపీ నాయకులాగా మాట్లాడుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన రైజ్ చేసిన అంశాలకు ఆనెస్ట్గా ప్రొఫెషనల్గా సమాధానం చెప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పవా మీరు ఓ జోక్ ఆన్ ద పూర్ 4 చోట్ల ఉంటే ఓటేసినట్లా ఏమి తండవాదాలండి ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2 సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది సార్. ఒక ఆడియో ఒకటి అంటే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతను బెదిరిస్తోన్న హెచ్చరిస్తోన్న ఒక ఆడియో ఒకటి వైరల్గా అయింది సార్. ఆడియోలో జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్ వాని సినిమాలు ఆడనిస్తానా, లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాననుకున్నావు అంటూ కాస్త అసభ్య పదజాలంతో ఆ అభిమాన సంఘం నేతను హెచ్చరించారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు ఇయ్యలేదు నా స్కాన్ థియేటర్ అంటే ఇయ్యలేదు. వాడితే ఈయనైతే ఇయ్యలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నట్టు ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోయిట్టాను. మీకు ఎట్లా 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 ఇప్పిస్తారా నువ్వు కార్ది? నేను చేయించాను స్టెరాయిడ్ వేస్తాను సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనే వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమా పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందే పోతున్నాను. లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా?
ఆడు సినిమా మనమేం చేస్తున్నాం, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియనా? ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. ఎందుకు నాన్న? మనకెందుకేంది? లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా ఆడదు. పంపించండి. ఎమ్మెల్యే వార్నింగ్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆయన ఇంటి దగ్గర నిరసన కూడా తెలియజేశారు సార్. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీన్లోకి ఎంటర్ అయింది సార్. ఈ వివాదంలోకి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ డైరెక్షన్లోనే ఈ ఎమ్మెల్యే ఇలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ వెర్షన్ సార్. ఈ వివాదం మీద మీకు ఇప్పుడు సినిమాను అడ్డుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, జూనియర్ ఎన్టీఆర్ పైన వాడిన భాష మీరు బీప్లేసి వినిపించలేదు, కానీ వాళ్ళ పత్రికలు అంతటా వచ్చింది కదా. ఈవెన్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న పత్రిక అని ముద్ర రాని పత్రికలో కూడా వచ్చింది. సో ఇదేమి సాక్షిలో వచ్చిన వార్త కాదు. సో బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక అనాల్సిన భయంకరమైన బూతులన్నీ వాడాడు జూనియర్ ఎన్టీఆర్ పైన. అది నా నోటితో నేను మాట్లాడలేను. బుడ్డా ఫకీర్ వరకు చెప్పగలిగాను మీకు. ఇవాళ బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక రకరకాల వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పైన చేశారు. సో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్గా చూస్తున్నాడు. సో ఆయన మీద ఏదో చంద్రబాబు నాయుడు కోపగించాడు అని చెప్పి పత్రికల్లో వార్తలు రాయడం కాదు కదా. సస్పెండ్ చేయండి, ఇంకో నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడతారా? ఏమో 15 రోజులు సస్పెండ్, ఎక్కువ కూడా వస్తుంది లేదు, ఒక 1 నెల రోజులు సస్పెండ్ చేయండి. పార్టీ నుంచి 1 నెల రోజులు సస్పెండ్ చేయండి. నేనేమి ఎమ్మెల్యేగా రాజీనామా చేయించమని కూడా అంటలేను. జస్ట్ సస్పెండింగ్ ఫర్ 15 days. అప్పుడు ఇంకొకసారి ఇంకెవరు ఈ రకంగా మాట్లాడరు. ఒక ఎమ్మెల్యే భార్య వెళ్ళి పోలీస్ ఆఫీసర్ను తిడుతుంది. ఇంకో ఇలాంటివన్నా చూసాం. ఇప్పుడు ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తున్న నరేటివ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ సార్ని అంటాడా? కానీ ఇది తెలుగుదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేషే వస్తే చాలా విషయాలు వస్తాయి. నందమూరి వర్సెస్ నారా వస్తుంది, ఎన్టీఆర్ వారసత్వం ఏంటి అని వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ వెనకాల భారతీయ జనతా పార్టీ రావచ్చు. మీకు గుర్తున్నట్టుంది, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి హైదరాబాద్లో ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారని చెప్పి వచ్చింది. మనకు తెలియదు ఎన్టీ రామారావు సినిమాల గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతాడా? సో జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించి అమిత్ షా మాట్లాడాడు. మీరు జూనియర్ ఎన్టీఆర్కు గౌరవం బీజేపీ ఇచ్చింది చూశాం కదా. సో అందువల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం నాయకుల్లో, అందులో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుల్లో ఇంత ద్వేషం కలగడం అనేది యాక్సిడెంటల్గా వ్యక్తిగతంగా జరుగుతుందా? ఇది వ్యవస్థాగతమా వ్యక్తిగతమా? ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యేకు జూనియర్ ఎన్టీఆర్ పైన అంత విషం కక్కాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకన్నా అది పర్సనల్ పంచాయతీయా? దానికి సంబంధం ఏంటి? ఇది మొదటిది. రెండవది, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ను ప్రశ్నిస్తే ఇక ఆ సినిమాలు ఆడొద్దా? ఒకవేళ ప్రశ్నించిందని అనుకుందా, నేను అది చూడలేదు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ పైన ఏమన్నాడని. కానీ ఒకవేళ అన్నాడు అనుకోండి, అంత సినిమాలు ఆడొద్దా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడొద్దా? ఇక అంటే సినిమాల్లో సినిమా నటుడు ప్రశ్నిస్తే సినిమాలు ఆడద్దు. అయినా నేను అనంతపురం ఎమ్మెల్యే అంటే, ఒక చంద్రబాబు నాయుడు పాలనలో ఒక ఎమ్మెల్యే సినిమా కూడా ఏదాడాలో నిర్ణయిస్తాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం అందరము చూసాము. విమర్శలు కూడా ఏంటి, ఒక రాజ్యం వెళ్ళారు, ఎమ్మెల్యే వెళ్ళారు కదా. ఒక ఎంఆర్ఓని ఎవరు నియమించాలో ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు, ఎంపీడీఓ ఎవరు ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. సో ఏ ఇసుక ఎవరికి ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు, మద్యం లైసెన్స్ ఎవరు నడపాలి, మద్యం వ్యాపారం ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు.
ఆఖరికి పెట్టుబడులు ఎవరు పెట్టినా ఎమ్మెల్యే మా కప్పం రావాల్సిందే అంటున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి కథనం, నా కథనం కాదు ఇది. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టేవాడిని కప్పం అడుగుతున్నారు అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇది, నా కథనం కాదు ఇది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు లోకేష్లు కష్టపడి పెట్టుబడులు తెస్తుంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కంపెనీలు పెట్టే వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం. సో మరి ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఎందుకున్నారు అంటే, పోనీ బొటాబొటి మెజారిటీ ఉంది, ఎవరైనా ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే అనుమానం ఉంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసినా చంద్రబాబు నాయుడు ఉపేక్షిస్తే అర్థం చేసుకోవచ్చు. లేదు, రేవంత్ రెడ్డికి ఉన్నట్లు ప్రత్యర్థులు పార్టీలో ఉండి ఎప్పుడు ఆయన కిందనున్న కుర్చీ లాగుదామని చూస్తున్నారు అనుకున్నా పోనీ ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఠాలు గ్రూపుల వల్ల ఆయన కంట్రోల్ లేదని అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేష్లకు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. 164 మంది మద్దతు ఉన్నారు. ఓ 40 మందిని 50 మంది పైన చర్య తీసుకున్న ప్రభుత్వం పతనం కాదు కదా. మరి ఎందుకు తీసుకోవడం లేదు? ఇలా పత్రికల్లో, అనుకూల పత్రికల్లో వార్తలేసి చంద్రబాబు నాయుడు చాలా కోపానికి వచ్చాడు, ఎమ్మెల్యేకు ఇట్లా నువ్వు చేస్తావు అన్నాడు, ఇక ముందు ఇట్లా చేయొద్దు అంటాడు, మళ్ళీ రేపు ఇంకో ఎమ్మెల్యే ఇలాగే బిహేవ్ చేస్తాడు. ఫండమెంటల్ పాయింట్, వేట్ ఈజ్ ద డిసిసివ్ యాక్షన్, నిర్ణయాత్మక చర్య తీసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గౌరవం ఉంటే, ఎన్టీ రామారావు మనమడిగా గౌరవం ఉంటే, ఒక ప్రముఖ తెలుగు నటుడుగా గౌరవం ఉంటే, తెలుగుదేశం పార్టీకి 2009లో క్యాంపెయిన్ చేశాడన్న గ్రాటిట్యూడ్ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ వారసులను మీరు భావిస్తే ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోండి. 15 రోజులు, నేను ఎక్కువ అడగడం లేదు, ఒక 15 రోజులు చర్య తీసుకొని తర్వాత కావాలంటే మీరు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఒక సింబాలిక్ అయిన చర్య ఉంటే నెక్స్ట్ రాబోయే క్రమంలో ఉండదు. ఇది అయినా ఆ దగ్గుపాటి ప్రసాద్నే మనం తప్పు పట్టకూడదు. ఆయన ఎందుకు అన్నాడు, ఆయనకి ఏ ధైర్యంతో అన్నాడు? జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దాడి అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, గతంలో పవన్ కళ్యాణ్ మీరు చేయలేదా, నరేంద్ర మోడీ మీరు చేయలేదా, ఎవరిని వదిలేశారు చెప్పండి? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు నరేంద్ర మోడీ పైన చేయలేదా? అమిత్ షా కారు మీద రాలేదా? నరేంద్ర మోడీకి నల్ల జెండాలు చూపలేదా? నరేంద్ర మోడీని ఘోరంగా అనలేదా? ఆఖరికి భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికి ఏం చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు అనలేదా? ఇవన్నీ మనం తెలియదా? పవన్ కళ్యాణ్ లోకేష్ను విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు మామూలుగా అటాక్ చేశారా? ఇదేం కొత్త కాదు. సో తమను వ్యతిరేకించి, తమకు వ్యతిరేకం కూడా అవసరం లేదు, తమకు అడుగులకు మడుగులెత్తకపోతే ఎవరినైనా ఏమైనా అంటాం. ఇది రాజకీయ పార్టీలో వైఖరైంది. కానీ తెలుగుదేశాన్ని కూడా అనడం లేదు, రాజకీయ పార్టీలోనే ఈ వైఖరి అయిపోయింది. ఎవరైనా కానీ, ఓ విశ్లేషకుడు కావచ్చు, ఓ నాయకుడు కావచ్చు, ఓ సినీ నటుడు కావచ్చు, ఎవరైనా మేము ఏదంటే అది అనాలి. మేము మోడీ గొప్పోడంటే మీరు గొప్పోడు అనాలి. ఇది ఎక్కడ రాజకీయం అని మేము ఎందుకంటాం? దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మేము ఇష్టమైనట్టు అనం. నరేంద్ర మోడీ విధానాలపైన ఏమైనా విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు అనువంటే ఎందుకంటారండి? మోడీ భార్యను న్యాయం చేయలేని వాడని నేనైతే అన్నాను, ఎట్టి బస్సులు అన్నాను. మీరు అన్నప్పుడు మేము అనాలి అంటే ఎట్లా అంటారు? సో ఈ రకంగా తయారైన తర్వాత రాజకీయ పార్టీలు ఎక్కడికి పోతుంది ఇది అంటే, జూనియర్ ఎన్టీఆర్ మీరు నోటికొచ్చినట్టు మీరు బుడ్డా ఫకీర్ అంటే మేము బుడ్డా ఫకీర్ అనాలి, జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అంటే మేము గొప్ప నటుడు అనాలి. అసలు ఇది ఎక్కడ కారణం? అందువల్ల తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకుంటే అప్పుడు ఎస్ పార్టీ ఈజ్ రైట్. సో ఒక వ్యక్తి తప్పు చేస్తే పార్టీని మనం అనకూడదు, ఎస్ లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ అని అనొచ్చు. లేకపోతే ఖచ్చితంగా ఇది పొలిటికల్ అంశం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. జూనియర్ ఎన్టీఆర్ అనే కాదు, బాలకృష్ణ సినిమాల్ని వైసీపీ వాళ్ళన్నా తప్పే. పవన్ కళ్యాణ్ ఇష్టమైనట్టుగా వైసీపీ అన్నప్పుడు మనం విమర్శించలేదా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నప్పుడు నేనే ఇక్కడ చాలా గట్టిగా విమర్శించాను. ఎవరైనా మీరెవరైనా చెప్పడానికి ఆయన వ్యక్తిగత జీవితంలోకి పవన్ కళ్యాణ్ మీకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోండి, లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఎలా అంటారని వైసీపీ వాళ్ళని ఉతికారేశాం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇది యాక్సెప్టబుల్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్, ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినటువంటి నటుడండి. ఆయన నాటు పాట ద్వారా అఫ్కోర్స్ ఆయనకు పాట రాసిన వ్యక్తికి రావచ్చు, కానీ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నటులు జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ
అలాంటి తెలుగు సమాజం గౌరవించాలి తప్ప నీకు బుడ్డా ఫకీర్లా కనబడుతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్లా కనబడితే మరి మీకు చాలా గొప్ప నటుడుగా ఎవరు కనబడుతున్నారు చెప్పండి. అంటే రేపు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మీకు చెడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా అంటారు. అంటే ఎవరినోని అంటారా మీరు? అదంటే ఏ రకమైన రాజకీయం ఇది చెప్పండి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. సార్ చాలామంది పేర్లు వినిపించాయి కదా సార్, ఎందుకు సిపి రాధాకృష్ణన్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది? బీజేపీ వ్యూహం ఏంటి సార్ దీనిలో? ఇప్పుడు పేర్లు చాలామంది వినిపిస్తాయి కానీ సెలక్షన్ ఒక్కనే చేస్తారు కదా. సో బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి. ప్రతి ఒక్కరిని ఎవరిని ఎంపిక చేసినా లెక్కలు అనే క్వశ్చన్ వస్తుంది. రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహాలే ఉంటాయి. ఏ నియామకంలోనైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక సెలక్షన్ చేసినప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఉండకుండా ఎందుకు సెలెక్ట్ చేస్తుంది? దట్ ఈస్ బీజేపీ ఈజ్ నాట్ అన్ ఎన్జిఓ. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు. బీజేపీ ఏమి సన్యాసుల మఠం కాదు కదా. కేసీఆర్ వాడిన భాష వాడాలంటే బీజేపీ రాజకీయ పార్టీ. ఒకటి మీకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఎంటైర్ కంట్రీ తీసుకుంటే నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ చాలా స్ట్రాంగ్, సౌత్ అండ్ ఈస్ట్లో వీక్. సౌత్ అండ్ ఈస్ట్లో ఎక్స్పాండ్ కావాలి, నార్త్ అండ్ వెస్ట్లో కన్సాలిడేట్ చేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యం 2014 నుంచి ఇప్పటి వరకు. ఇందులో కొన్ని అటు ఇటు ఉండొచ్చు. మన 24 ఎలక్షన్లో నార్త్లో వెస్ట్లో కూడా కొంత దెబ్బతిన్నారు, ఈస్ట్లో కొంత బలపడ్డారు. కానీ ఓవరాల్గా ఈ లాస్ట్ మోర్ దెన్ డెకేడ్ బీజేపీ ప్రస్థానం చూస్తే నార్త్ అండ్ వెస్ట్లో స్టిల్ బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్. నార్త్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా బీజేపీకి ఎక్స్పాండింగ్ ఫేస్ ఇది. అందువల్ల మీకు ఒరిస్సా నుంచి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ చేశారు. సౌత్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా గతంలో వెంకయ్య నాయుడు ఉన్నారు. మధ్యలో జగదీప్ ధంకర్ ఎందుకు వచ్చారంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం నడిచింది. ఈ రైతు ఉద్యమంలో జాట్ ఫార్మర్స్ అంటే పంజాబ్, రాజస్థాన్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉండే జాట్ ఫార్మర్స్, ఇందులో సిక్ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు, హిందూ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు. ఈ జాట్ ఫార్మర్స్ కీలక భూమిక పోషించారు. సో అందువల్ల ఆ జాట్ ఫార్మర్లు కేంద్రంగా రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాలకు మీద పోరాడారు కనుక అది ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని భయపడిన బీజేపీ ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకొని దేశంలో ఉన్న ప్రజలకు, రైతాంగానికి మోడీ క్షమాపణ కూడా చెప్పాడు. సో దాంట్లో భాగంగా అజిత్ సింగ్ కుమారుడైన జయంత్ సింగ్, చరణ్ సింగ్ మనమడు, ప్రముఖ జాట్ నాయకుడు, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ను 2024 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి బీజేపీ తీసుకొచ్చింది. అందుకొరకు చరణ్ సింగ్ భారత మాజీ ప్రధాని, జాట్ రైతు నాయకుడైన చరణ్ సింగ్కు భారతరత్న కూడా ఇచ్చారు. సో ఆ కాంటెక్స్ట్లో రాజస్థాన్కు చెందిన జాట్ లీడర్ అయిన జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈసారి సౌత్ ఇండియా పైన కేంద్రీకరణ అవసరం కనుక సౌత్ ఇండియాకి వచ్చే వరకు కర్ణాటకలో బీజేపీకి ఆల్రెడీ హోల్డ్ ఉంది, కేరళలో బీజేపీకి అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అవకాశం లేదు. ఇక బీజేపీ ఫోకల్ పాయింట్ అటెన్షన్ తెలంగాణ అండ్ తమిళనాడు. అందుకే తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ ఎన్నిక చేశారు. వాస్తవంగా తెలంగాణ నుంచి కూడా మన డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా వినబడ్డది. చాలామంది మీడియాలో పెద్దగా రాలేదు, కానీ నాకున్న పొలిటికల్ సోర్సెస్ చెప్పేది డాక్టర్ లక్ష్మణ్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్. మరి లక్ష్మణ్కు సిపి రాధాకృష్ణన్కు చాలా కామనాలిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడ సిపి రాధాకృష్ణన్ ప్రివేల్ అయ్యాడో కూడా చెప్తాను. సో అందువల్ల మొదటిది సౌత్ ఇండియా, రెండవది బీజేపీ ఎప్పుడు కూడా ఏదైనా ఎన్నికలతో లింక్ అయి ఉంటుంది. అది ఏ పనైనా మీకు మోడీ అమిత్ షాల కాలంలో బీజేపీ స్వభావం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఎలక్షన్స్. మీకు బడ్జెట్ వచ్చిందంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ బడ్జెట్లో బీహార్ పైన వరాల వర్షం కురుస్తుంది. మీరు చూడండి, లేదా ఆఖరికి పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్కు హెచ్చరిక చేయాలన్నా కూడా ప్రధానమంత్రి బీహార్నే ఎంచుకున్నాడు. అది ఢిల్లీలో దేశ రాజధాని ఎంచుకోలేదు, దేశ పార్లమెంట్ని ఎంచుకోలేదు, మళ్ళీ దాన్ని కూడా బీహార్లో ఒక బహిరంగ సభను ఎంచుకున్నాడు.
అంటే అది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఏదైనా ఎన్నికలతోనే లింక్ అయి ఉంటుంది. దట్ ఈస్ హౌ నరేంద్ర మోడీ ఫంక్షన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. మీకు అందువల్ల తమిళనాడులో క్రూషియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ బీజేపీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. రజనీకాంత్ను ముందు పెట్టి వెనకాల నడవాలని బీజేపీ ప్రయత్నించింది. రజనీకాంత్ పార్టీ పెట్టక ముందే వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ఓ పన్నీర్ సెల్వన్ ఉపయోగించుకొని ఏడీఎంకేలో పోస్ట్ జయలలిత ఫేజ్లో వచ్చిన కలకలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. పన్నీర్ సెల్వన్ నిలబడలేకపోయాడు. ఆఖరికి ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ పన్నీర్ సెల్వన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆయన ఇండియా నుంచి వెళ్ళిపోయాడు ఈ మధ్య. ఆ తర్వాత మీకు ఏడీఎంకేను నుంచి విడగొట్టుకొని విడిగా పోటీ చేసి అన్నామలై అనే ఒక యంగ్ మాజీ ఐపీఎస్ అధికారిని ముందు పెట్టి పెద్ద క్యాంపెయిన్ నడిపి ఒక ప్రయత్నం చేసింది. అది పూర్తి రిజల్ట్ ఇవ్వలేదు. 11% ఓటింగ్ తప్ప ఏమీ పెద్ద ప్రభావం చూపలేదు. ఈ 3 ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ మళ్ళీ ఏడీఎంకేతో కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అక్కడ డిఎంకే ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. అందువల్ల తమిళనాడులో గెలవడం ద్వారా ఇండియా కూటమిని దెబ్బ కొట్టాలని, ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో గెలవడం ద్వారా మీకు ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టారు, హర్యానా మహారాష్ట్ర నిలబెట్టుకున్నారు. అందువల్ల రేపు బీహార్ను నిలబెట్టుకుని తమిళనాడును దెబ్బ కొట్టాలనేది బీజేపీ లక్ష్యం. అందుకొరకు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణ ఎన్నుకున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ హిందీని ఇంపోజ్ చేస్తుంది, నీట్ని ఇంపోజ్ చేస్తుంది, తమిళ భాష సంస్కృతిని అవమానిస్తుంది అంటూ డిఎంకే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది. తమిళనాడు గవర్నర్ రవి తమిళ సంస్కృతిని భాషను అవమానించేటువంటి రీతిలో ప్రవర్తించాడు. ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాతనే మీకు చోళుల సింబల్ అయిన సెంగోల్ను పార్లమెంట్లో పెట్టి లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో అమిత్ షా అడిగాడు, మేము సెంగోల్ను పార్లమెంట్లో పెట్టినాం కనుక మాకు ఓట్లేయండి అని. సో ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ చేసిన కనుక మాకు ఓట్లేయండి అని అడుగుతారు. అందువల్ల తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీకు సిపి రాధాకృష్ణన్ ఎంపికయ్యాడు. తెలంగాణలోనేమో 2028 దాకా ఎన్నికలు లేవు కనుక మన డాక్టర్ లక్ష్మణ్ కాలేకపోయాడు, మీకు సిపి రాధాకృష్ణన్ అయ్యాడు. రెండవది ఏంటంటే సిపి రాధాకృష్ణన్ ఇది ఓబీసీ లీడర్. ఇక్కడ కూడా డాక్టర్ లక్ష్మణ్ పేరు యునడటానికి కూడా కారణం అది. ఈజ్ ఆల్సో ఎన్ ఓబీసీ లీడర్. కానీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే డాక్టర్ లక్ష్మణ్ ఓన్లీ పార్లమెంట్ మెంబర్ మాత్రమే, గవర్నర్గానో కేంద్ర మంత్రిగానో పనిచేసినటువంటి ప్రొఫైల్ లేదు. ఆ ప్రొఫైల్ సిపి రాధాకృష్ణన్కు ఉన్నది. ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు, జార్ఖండ్ తెలంగాణ గవర్నర్గా పనిచేశాడు, తెలంగాణ పుదుచ్చేరిలకు తాత్కాలిక గవర్నర్గా పనిచేశాడు, 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా కూడా పనిచేశాడు. అక్కడ సిపి రాధాకృష్ణన్ ప్రైవేట్ సౌత్ ఇండియా ఓబీసీ లీడర్ను ఎంపిక చేయాలనుకున్నప్పుడు ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ సిపి రాధాకృష్ణన్కు ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఆయన కోయంబత్తూరుకు రిప్రజెంట్ చేస్తాడు. కోయంబత్తూరు కేంద్రంగా తమిళనాడులో ఒక ప్రత్యేక రాష్ట్రం కొంగునాడు ఏర్పాటు చేయాలన్నది బీజేపీ నినాదం. సో బీజేపీ బహిరంగంగానే ఈ కొంగునాడు పోరాటానికి మద్దతు ఇస్తుంది. సో ఆ కొంగునాడు ప్రాంతానికి చెందిన నాయకుడు సిపి రాధాకృష్ణన్. అందువల్ల చాలా వ్యూహాత్మకంగా ఆయన ఎంచుకున్నారు. ఇక జగదీప్ ధంకర్ విషయంలో బీజేపీకి ఒక చేదు అనుభవం వ్యక్తమైంది. జగదీప్ ధంకర్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాది కాదు, ఒక పచ్చి అవకాశవాది. భారతదేశ చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ స్థానానికి అవమానాన్ని తెచ్చిన నాయకుడు. ప్రతిపక్షాలకు ఏదో అవకాశం వచ్చింది కదా, ఆయన మోడీతో విభేదించాడు కనుక ఆయన ఎన్కేసుకొస్తున్నారు, కానీ ఈ వాజ్ అ డిస్గ్రేస్ టు ద పోస్ట్. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు ఆహ్వానించాలి జగదీప్ ధంకర్ మోడీ తొలగించడం పట్ల. ఎందుకంటే బీజేపీ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ ఇన్ రిమూవింగ్ జగదీప్ ధంకర్. ఎందుకంటే అంతకుముందు వెంకయ్య నాయుడు, బైరాన్ సింగ్ షెకావత్ లాంటి బీజేపీ అగ్రనేతలకు కూడా పనిచేశారు. వాళ్ళు ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. వెంకయ్య నాయుడు వాజ్ బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. కానీ నీకు ఎక్కడా రాజకీయంగా ఆ పదవికి, ఉపరాష్ట్రపతి పదవికి ఒక రకంగా వన్న తెచ్చాడు. ఉపరాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తెచ్చాడు వెంకయ్య నాయుడు నుంచి మొదలుకొని బైరాన్ సింగ్ షెకావత్ వరకు. కానీ జగదీప్ ధంకర్ బీజేపీ కాకపోయినా బీజేపీకి సంతృప్తి పరచాలి, సంఘ్ పరివార్కి సంతృప్తి పరచాలి అని చాలా దిగజారి మాట్లాడాడు. న్యాయ వ్యవస్థ పైన దాడి చేశాడు, ప్రతిపక్షాలను అవమానించాడు, ఎన్ని చేయాలని చేశాడు. కానీ ఆఖరికి ఎక్కడ దెబ్బతిన్నాడంటే తన స్వీయ పొరపాటులో కొన్నాడు. నేను నెంబర్ 2 దేశంలో అని ఓ రోజు పార్లమెంట్లో అంటాడు. అంటే ప్రెసిడెంట్ తర్వాత నేనే, అంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా నేనే ఎక్కువ అని.
ప్రోటోకాల్ ఏది ఉండొచ్చు, ఫార్మాలిటీ ఏది ఉండొచ్చు, కానీ ఎవరికైనా స్కూల్ పిలవనని చెప్తాడు. ఈ దేశాన్ని రన్ చేసేది ప్రైమ్ మినిస్టర్. టెక్నికల్గా ప్రెసిడెంట్ ఇది నెంబర్ 1 కాదని అనను, వైస్ ప్రెసిడెంట్ నెంబర్ 2 అవుతాను అంటాడు. ప్రోటోకాల్ కూడా నాకే ఉండాలి ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రోటోకాల్, నాకు ఎన్ఎస్జీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో ఎన్ఎస్జీలతో ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉండాలని అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ దయాదాక్షిణ్యాల పైన వైస్ ప్రెసిడెంట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా నేను ఎక్కువ ప్రోటోకాల్ కావాలంటే ఎవరికైనా కోపం రాదా, చిరాకు రాదా? ఈయన చరిత్ర ఏంటి, చేసిన ఘనకార్యం ఏంటి? కాంగ్రెస్లో ఉన్నాడు, జనతాదళ్లో ఉన్నాడు, 10 పార్టీలు మారాడు, పశ్చిమ బెంగాల్లో గవర్నర్గా ఉంటూ అక్కడ చాలా అభ్యంతరకరమైన ప్రవర్తన చేశాడు. అలాంటి వ్యక్తి వచ్చి వైస్ ప్రెసిడెంట్ అయ్యి, అది నరేంద్ర మోడీ దయాదాక్షిణ్యాలతో అయ్యి నేను మోడీ కన్నా గ్రేటు అంటే, నువ్వు మోడీని చూసి ఓట్లేశారా? దేశంలో ప్రజలు ఎన్డీఏకు జగదీప్ డంకర్ని చూసి ఓట్లేశారా? అందుకే మోడీ సమయం వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఎక్కడో పడ్డాడు. కరెక్ట్ అయిన ఫుట్బాల్ ఆడడం, అపోజిషన్ షుడ్ వెల్కమ్ ఇట్. కానీ అన్ఫార్చునేట్లీ అపోజిషన్కి ఏంటంటే మోడీని అటాక్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది కనుక జాట్ నాయకుడు, రైతు నాయకుడు అయిన జగదీప్ డంకర్ని అవమానిస్తారా అని. మరి ఆయన మిమ్మల్ని అవమానించినప్పుడు ఎందుకు ఊరుకున్నారు? అందువల్ల ఇది ఇస్ ద షార్ట్ సైటెడ్ పాలిటిక్స్. జగదీప్ డంకర్ డజంట్ డిజర్వ్ టు బి వైస్ ప్రెసిడెంట్, అందులో అనుమానమే లేదు. ఇది డిస్గ్రేస్ టు ద వైస్ ప్రెసిడెంట్. ఆ పదవికే గౌరవాన్ని లేకుండా చేశాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆయనకు డోర్ చూపెట్టడం 100% కరెక్ట్ డిసిషన్, జగదీప్ డంకర్ను తొలగించడం. సో అందువల్ల ఈసారి ఆ ఎంబరాస్మెంట్ బీజేపీ పొందదలుచుకోలేదు. అందువల్ల తమ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, తమ సంఘ్ పరివార్లో పెరిగిన నాయకుడిని తీసుకోవాలనుకున్నారు. సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రజా జీవితం మొదలుపెట్టాడు. అందుకనికే వాళ్ళ సంఘ్ మీరు బీజేపీ ఇటీవల కాలంలో చూడండి, మీకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కావాలి అంటే ఈటల రాజేందర్ లాంటి హై ప్రొఫైల్ రాజకీయ నాయకుని పక్కకు పెట్టి రామచంద్రరావును పార్టీ లాయాలిటీని, సంఘ్ లాయాలిటీ, ఐడియాలజికల్ లాయాలిటీకి పెద్దపీట వేశారు. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు డీకే అరుణ, ఈటల రాజేందర్ లాంటి, కొండా విశ్వేశ్వరరెడ్డి, మీకు చాలా పెద్ద పెద్ద నాయకులను అందరినీ పక్కకు పెట్టారు కదా. పెట్టి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి ఇచ్చారు. అలాగే ఇక్కడన్నా పోనీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఒక హై ప్రొఫైల్ ఉన్న లీడర్. ఆంధ్రాలో అయితే మీకు పురంధేశ్వరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళని కూడా పక్కకు పెట్టి మీకు అక్కడ శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు కదా. సో అక్కడ కూడా పార్టీ అధ్యక్ష పదవికి కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు వినబడ్డా లాస్ట్కు మాధవ్ని ఎంచుకున్నారు. సో ప్రొఫైల్, సుజనా చౌదరి ప్రొఫైల్ చాలా ఎక్కువ కదా. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కీలక పాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. అయినా మాధవ్ని తీసుకున్నారు, ఎందుకంటే పార్టీ ఐడియాలజీ నేపథ్యం ఉన్న వారికి ప్రియారిటీ ఇస్తున్నారన్న దానికి మరోసారి ఇది ఒక ఉదాహరణ. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీకి పనిచేయాలి తప్ప మా వల్లనే ఏదో బీజేపీ పెరిగింది, మేమే బీజేపీని ఉద్ధరించాం, అసలు బీజేపీ ఎక్కడ, మా ముందట మా వల్లనే బీజేపీ బాగుపడ్డది అనే ధోరణి ఈ మధ్య కాలంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. ఈటల రాజేందర్ మద్దతుదారులు ఈ మధ్య హుజూరాబాద్లో బీజేపీ ఎక్కడ అని ఓపెన్గానే అన్నారు కదా. సో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన వ్యాఖ్యలకు బయటి వారు రానివ్వండి, ఆహ్వానిస్తాం. కానీ వాళ్ళు పార్టీ కన్నా మేమే గొప్ప అనే వైఖరి తీసుకుంటే ముచ్చటే లేదు. ఎక్కడ వాళ్ళని అక్కడ పెడతామని ఇటీవల నియామకాల్లో బీజేపీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఈజ్ ప్రివేలింగ్ క్లియర్గా. అందుకే సిపి రాధాకృష్ణ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని మాత్రమే వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళకు ఒక రకంగా మెసేజ్ ఇచ్చేది బీజేపీ. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కదా సార్, మరి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా? అంటే బహుశా అది ఇండియా కూటమి సమావేశం ఇవాళ ఉన్నట్లుంది. ఒక రకంగా డిఎంకేని ఇరకాటంలో పెట్టడం కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది. ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్ వస్తుంది. మీకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు నంద్యాల నుంచి పోటీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు. సో అందువల్ల హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్కు ఒక తమిళుడు ఎంపిక అవుతుంటే డిఎంకే ఎలా అడ్డుపడుతుంది అనే ప్రశ్న మొదలవుతుంది. అందులో ఆ ప్రశ్నను వేసి డిఎంకేని ఎంబరాజ్ చేయాలన్నది కూడా బీజేపీ వ్యూహం. కానీ నిన్న బీజేపీ డిఎంకే అగ్రనాయకుడు ఇలాన్ గోవన్ ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ వి వెల్కమ్ ఇట్, సిపి రాధాకృష్ణన్ ఎంపికను మేము ఆహ్వానిస్తున్నాం, కానీ ఇండియా కూటమిగానే నిర్ణయం తీసుకుంటుంది అని కూడా చెప్పాడు. అయితే సిపి రాధాకృష్ణన్ ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే కూడా వెల్కమ్ చేశాడు. కాంట్రవర్షియల్ పర్సన్ కాదు, ఇప్పుడు మన వెంకయ్య నాయుడు లాంటి నాయకుడుగా ఉన్నట్లున్నారు.
సో వెంకయ్యనాయుడు గురించి తెలిసినంతగా మన సిపి రాధాకృష్ణన్ తెలియదు కానీ బట్ సీమ్స్ టు బి నాన్ కాంట్రవర్షియల్. అందువల్ల బహుశా మరి అపోజిషన్ ఎలాగూ గెలవరు, పోటీ లాంఛనమే. సో లోక్సభ రాజ్యసభ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయినా అతను అది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద మెయిన్ పొజిషన్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ ఎక్స్ అఫీషియో. అందువల్ల లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఉభయ సభల్లో ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉంది కనుక ఈ లాంఛనమైన పొలిటికల్ పోటీకి అపోజిషన్ సిద్ధపడుతుందా? కానీ ఉన్నంతలో కాస్త అందరికీ ఆమోదయోగ్యుడుగా ఆయన వ్యక్తిని ఎంపిక చేశారు కనుక, జగదీప్ ధంకర్ చేతిలో అవమానాలకు గురయ్యారు కనుక సిపి రాధాకృష్ణన్ను మరి మద్దతు ఇస్తారా? నన్ను అడిగితే అపోజిషన్ షుడ్ టేక్ ఏ హై మారల్ గ్రౌండ్, ఎందుకంటే హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇది. అందువల్ల దీనికి అభ్యంతరం లేకపోతే వివాదరహితులైన వ్యక్తిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే బేసిజాలకు పోకుండా మద్దతు ఇవ్వడం గౌరవప్రదంగా ఉంటుంది. నరేంద్ర మోడీతో పోరాడటానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉందా? చాలా ఉంటాయి కదా. సో బీజేపీ పోటీ చేయడం తప్పని అంటలేను. రాజకీయాల్లో ఎంతటి వారిపైనైనా పోటీ పెడతారు. అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? జవహర్లాల్ నెహ్రూ పైన పెట్టలేదా? మీకు పుచ్చలపల్లి సుందరయ్య మీద పెట్టలేదా? ఎన్టీ రామారావు మీద పెట్టలేదా? కర్ణా అందరి మీద పెట్టారు. పెట్టకుండా ఉండరు. మీకు ప్రపంచ దేశంలో ఎంతటి నాయకులపైనైనా పెడతారు పోటీ పెట్టడం వేరు, ఆ పోటీ పెట్టడం తప్ప నేను అంటలేను. కానీ బట్ స్టిల్ పోటీ అనేది పొలిటికల్ సింబాలిక్ ప్రొటెస్ట్గా పెడతారు. కానీ ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దీంతో ఏమీ రాజకీయంగా తేలేది లేదు కదా. ఏమీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదేమీ ప్రజాకోర్టులో పరీక్ష కాదు కదా. అందువల్ల సిపి రాధాకృష్ణన్ ఎంపికను ఏకగ్రీవం చేస్తే నిజంగా అపోజిషన్కు హుందాతనంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది సభాపతి కూడా కనుక. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన కీలకమైన 34 విభాగాలను ప్రైవేటైజ్ చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది సార్. రీసెంట్గానే ప్లాంట్కు 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజీ ప్రకటించింది కదా సార్ కేంద్రం. ఇప్పుడు కూటమిలోని 3 పార్టీలు కూడా ఇది కూటమి విజయం అని చెప్పుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఈ తాజాగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనుకోవాలంటారు. 11,000 కోట్ల ప్యాకేజ్ ప్రైవేటీకరణ ఆగటానికి కాదని ఆ రోజు కూడా విశ్లేషించాం. ఆ రోజు వినలే. మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చూడండి ఘన విజయం, చంద్రబాబు నాయుడు సాధించిన అపూర్వ విజయం అన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, క్యాబినెట్ రెజల్యూషన్ ఉంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం మారకుండా ప్రైవేటీకరణ ఎట్లా అవుతుంది? ఇప్పుడు జరిగింది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేట్ వారికి అమ్మకుండా దాన్ని రకరకాల ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు అది చేస్తున్న పని 46 ముక్కలు చేసి, అంతకుముందు 2 ముక్కలు చేశారు, ఇప్పుడు 44 ముక్కలు చేశారు. టోటల్గా 46 ముక్కలు, ఇంకో 10-15 ముక్కలు చేసి దాన్ని అమ్ముతారు. ఇప్పుడు నిన్న శనివారం రోజు ఏం చేశారంటే 210 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. ఆ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను తీసుకోవటానికి ప్రైవేటు పెట్టుబడుల నుంచి సెప్టెంబర్ 9 లోప మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐలు ఇవ్వండి అని చెప్పి అనౌన్స్ చేశారు. క్యాప్టివ్ పవర్ ప్లాంటే కాకుండా మీకు థర్మల్ పవర్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ను, ఇలా మీకు మిషన్ షాపుల్ని, బ్లాస్ట్ ఫర్నేస్లోని 3 విభాగాల్ని, ఇలా ఒక్కొక్క దాన్ని విడివిడిగా విడగొట్టి దాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అంటే విశాఖ స్టీల్ను హోల్సేల్గా అమ్మకుండా దాన్ని రిటైల్గా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పాలి, మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు సాధించిన ఘన విజయం ఏమైంది? నేను ఆ రోజు కూడా చెప్పాను, 11,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చేది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్ధరించేందుకు కాదు, దీన్ని మరింత ముస్తాబు చేసి అమ్మటానికి, ప్రైవేట్ వారికి మరింత అట్రాక్టివ్గా చేసి అమ్మటానికి చేస్తున్న ప్రయత్నం అని ఆ రోజు మాట్లాడాను. ఆ రోజు చాలామందికి నమ్మకం కలిగిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? ఇవాళ ఇది ఏదో మీకు ప్రభుత్వ కూటమిని వ్యతిరేకించే పత్రికల్లో కాదు, కూటమిని వ్యతిరేకించని పత్రికల్లో కూడా వార్త వచ్చింది. ఇది మళ్ళీ సాక్షిలో వచ్చిన వార్త ఏం కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి ఏమి కూటమి పైన పోరాటం చేసే పత్రిక అయితే కాదు కదా. సో మీకు అలాంటి జగన్ పత్రికలో వస్తే మళ్ళీ జగన్ పత్రికలో వచ్చిందంటారు. ఆంధ్రజ్యోతి అయితే జగన్ పత్రిక కాదు, అది రాధాకృష్ణ పత్రిక. సో అందువల్ల జగన్ పత్రికలో రాలే, రాధాకృష్ణ పత్రికలో వచ్చిన వార్త. సో అంటే ఇది నిజమని నమ్మాల్సిందే కదా.
లేకపోతే అబద్ధం అని అనలేం కదా. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో కూడా వైజాగ్ స్టీల్ వద్ద ధర్నా జరుగుతోంది. నేను ఆ విషయాలు తెలుసుకుందామని ఫోన్ చేస్తే సార్ ధర్నాలో ఉన్నాం, మీకు ధర్నా అయినాక కాల్ చేస్తాం సార్ అన్నారు. ఎందుకంటే నేను విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటంలో నేను కూడా ఒక సైనికునిలాగా పనిచేస్తూ వచ్చాను, ఇప్పటికీ వస్తున్నాను కనుక అనేక సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ మాట్లాడాను, మీడియా ద్వారా మాట్లాడాను కనుక విశాఖ ఉక్కు కార్మికులు నన్ను కూడా పరిరక్షణ ఉద్యమంలో ఒక కార్యకర్తగానే భావిస్తాను. నన్ను అంత అభిమానం నేనంటే. అందుకే వాళ్ళని అడిగితే సార్ మేము ధర్నాలో ఉన్నాం, ఒక 10 నిమిషాల్లో మీకు కాల్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు కూడా ధర్నా నడుస్తుంది నేను మాట్లాడుతున్న సమయంలో. ఇప్పుడు చెప్పండి కూటమి నేతలు మరి ఏం చేయబోతున్నారు మీరు? మేము అనేక సార్లు చెప్పాము అసలు నష్టాలకు కారణమైన మూల అంశాలను మీరు పరిష్కరించండి అని. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల నష్టం రావడం లేదు. మీకు చాలాసార్లు మనం చెప్పాం క్యాప్టివ్ మైన్స్ అంటారు. అంటే ఇనుప ఖనిజం గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి లేవు, ప్రైవేట్ వారికేమో ఇనుప ఖనిజం గనులు ప్రభుత్వం కేటాయిస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్కేమో ఇనుప ఖనిజం గనులు కేటాయించదు. దానివల్ల రా మెటీరియల్కు 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీకు బొగ్గు సప్లై ఉండదు. బొగ్గు సప్లై చేసుకోవాలి, ఇనుప ఖనిజం సప్లై చేయాలంటే రైల్వే వ్యాగన్లు ఇవ్వరు. బొగ్గు సప్లై చేయకపోవడం ద్వారా 2 రోజులు 3 రోజులకు కూడా చాలినంత బొగ్గు నిల్వలు కూడా ఉండవు. మీకు క్యాపిటల్ పెట్టుబడి లేక రా మెటీరియల్ని ముందుగానే కొనిపెట్టుకోలేని పరిస్థితి, బ్లాస్ట్ ఫర్నేస్లే మూత వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ను నవనాడులు బిగించి ముక్కలు ముక్కలుగా విరిచి దాని ప్రైవేట్ వారికి అల్పాహారంగా వదిలేయాలన్నది కుట్ర. అందువల్ల ఇది తెలుగువారి అందరికీ అవమానం. ఎన్డీఏ మీరు విశాఖ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఈ మధ్య 2 సార్లు వచ్చాడు, యోగా ఈవెంట్కి వచ్చారు. అందరూ అడిగారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం చేస్తున్నారు దానికి. సో ఏం చేస్తున్నారు దానికి ఇది ఉదాహరణ కదా. ఆ రోజు 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడేది మీరు యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే చూడండి. అందులో ప్రతి పాయింట్ నిజమని ఇప్పుడు బయటపడుతుంది కదా. మేము ఆ రోజే చెప్పాం ఇది కేవలం విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది విశాఖ ఉక్కును ముస్తాబేసి, ఇప్పుడు మీరు ఇల్లు అమ్మాలి అంటే సున్నం వేసి, కలర్లు వేసి, పెయింట్లు వేసి, అది ఫ్లోర్ పాలిషింగ్ చేసి అమ్ముతారు చూడండి, ఎక్కువ రేట్ వస్తుందని. సో ఇప్పుడు ఇందులో ఎక్కువ రేటు కాదు, తక్కువ రేటుకి అమ్ముకోవటానికి, ప్రైవేట్ వారికి కారు చౌకగా అమ్ముకోవటానికి దాన్ని ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి భారం లేకుండా చేయడం. ఇప్పుడు ఎయిర్ ఇండియా అమ్మేటప్పుడు ఏం చేశారు టాటాలకు? దానికి ఉన్న అప్పులన్నీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆ మంచి హాయిగా క్లీన్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి హార్డ్లీ 2-3 వేల కోట్లు కూడా పే చేయాలి ఎయిర్ ఇండియాకి అప్పచెప్పేశారు. ఎయిర్ ఇండియా ఏం జరుగుతుంది ఇప్పుడు? చాలా పెద్ద ఎత్తున చెప్పారు పబ్లిక్ సెక్టర్ ఉండడం వల్ల ఎయిర్ ఇండియా దరిద్రం అయిపోయింది, ఎయిర్ ఇండియా ప్రైవేట్ అయితే అద్భుతమైన సేవలు వస్తాయని. ఇప్పుడు ఏం అద్భుతమైన సేవలు చూస్తున్నాం కదా ఎయిర్ ఇండియాలో అంటే బుక్ చేసుకోవాలని భయపడుతున్నారు. మరి టాటాల యాజమాన్యంలోనే ఎయిర్ ఇండియా ఉంది కదా, పబ్లిక్ సెక్టర్ యాజమాన్యం కాదు కదా. నేను అందుకే చాలాసార్లు అన్నాను ద క్యాట్ మే బీ బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లగా తెల్లగా కాదు, ఎలకని పట్టాలి. అది ప్రభుత్వ రంగంలో ఉందా ప్రైవేట్ రంగంలో ఉందా అన్న సమస్య కాదు, ఎఫిషియెంట్గా నడపాలి. అది ప్రైవేట్ రంగంలో ఎఫిషియెంట్గా ఉంటే ప్రైవేట్ రంగంలో నడపండి, ప్రభుత్వ రంగంలో ఎఫిషియెంట్ ప్రభుత్వ రంగంలో నడపండి. మరి ఎఫిషియెంట్గా ఎక్కడుంది? మీకు ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. టాటాల చేతిలోకి వచ్చాక ఎయిర్ ఇండియాలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, విమానాలు కూలిపోతున్నాయి కదా, దిక్కులేని పరిస్థితి కదా. ఎయిర్ ఇండియా సర్వీసెస్ అంటే వర్స్ట్ సర్వీసెస్. మరి ఎయిర్ ఇండియా ఇస్ రన్ బై ద ఇండియాస్ మోస్ట్ ప్రీమియర్ కార్పొరేట్ ఎంటిటీ కాల్ టాటా. మరి ఎందుకు జరుగుతుంది? అందువల్ల ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి అప్పచెప్తే చాలా ఎఫిషియెంట్గా నడుస్తుందని చెప్పేవారికి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఒక ఉదాహరణ కదా. అందువల్ల ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్లకు పైగా భూములు ఉన్నాయి. అంత ఆస్తులున్న కంపెనీని ఎవరికొవరికి అప్పచెప్పేటువంటి ఒక ఎత్తుగడ. దానికి ప్రజలు వ్యతిరేకిస్తారు కనుక దాన్ని అనేక ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క ప్రైవేట్ వారికి ముందుగా అప్పచెప్పి ఆ తర్వాత అందరినీ కలిపి గుత్తగా కొనేస్తాడు. జియోపొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ఇవాళ వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవబోతూ ఉన్నారు సార్. నిన్న ఒక పోస్ట్ చేశారు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో, బిగ్ ప్రోగ్రెస్ ఆన్ రష్యా స్టేట్ ట్యూన్ అని చెప్పేసి. సో ఏంటి సార్ ఆ బిగ్ ప్రోగ్రెస్ ఏమై ఉండొచ్చు? 3.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
అంటే దీనిపైన మనం ప్రిడిక్షన్స్ చేయడం కన్నా ఉన్న పరిస్థితులు విశ్లేషించడం బెటరు. ట్రంప్ టీవీ పర్సనాలిటీగా పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అయ్యాడు కనుక ఆయన టెలివిజన్ స్టైల్ అది. ఇప్పుడు రాబోయే సీరియల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడండి, సో ఏదైనా ప్రమోషనల్ యాక్టివిటీ, సో త్వరలో విడుదల అంటారు చూడండి, అలాంటి సినిమా ఫక్కీలో దాని బిగ్ ప్రోగ్రెస్ అమెరికా ప్రెసిడెంట్ స్వభావం కన్నా ఒక ట్రంప్ లాగానే వ్యవహరిస్తాడు కదా. అందులో స్పెక్యులేషను ప్రిడిక్షన్ కాదు, ఏం జరుగుతుంది అంటే చాలా కీలకమైన డిఫరెన్సెస్ ఇంకా కొనసాగాయి. ఇవాళ మీరు అన్నట్లు జెలెన్స్కీతో సమావేశమవుతున్నాడు, యూరోపియన్ లీడర్స్తో సమావేశమవుతున్నాడు. పుటిన్ 3 కోర్ డిమాండ్లు ముందు పెడుతున్నాడు. ఒకటి, నాటోలో ఉక్రెయిన్ మెంబర్ కాకూడదు. 2, ఉక్రెయిన్ న్యూట్రల్గా ఉండాలి. 3, ఉక్రెయిన్ న్యూట్రల్గా ఉండడమే కాదు డీమిలిటరైజ్ కావాలి. 3, ఉక్రెయిన్ భూభాగాలు 20% వరకు డాంబాస్ రీజన్లో, లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ ప్రాంతాల్లో రష్యా ఆక్రమణలో ఉన్నాయి. వాటిని రష్యన్ టెరిటరీలుగానే ఉక్రెయిన్ గుర్తించాలి. అంటే ఉక్రెయిన్ శాశ్వతంగా తమ 20% భూభాగాలు వదులుకోవాలి. ఇది పుటిన్ చేస్తున్న 3 డిమాండ్లు. ఈ 3 డిమాండ్లకు ట్రంప్ దాదాపు అంగీకరించి వచ్చాడు అలాస్కా నుంచి. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ అలాస్కాకు వెళ్ళే ముందు కాల్పుల విరమణ జరగాల్సిందే, అది జరగకపోతే నేను వాకౌట్ చేస్తాను చర్చల నుంచి, రష్యా ఊహించిన దానికన్నా కూడా ఊహించలేనంతగా భయంకరమైన ఆంక్షలు విధిస్తాను అని హెచ్చరించాడు. అలాస్కాలో వెళ్ళి పుటిన్ చెప్పిన మాటను బయటకు వచ్చి ప్యారెట్ లాగా వల్లిస్తున్నాడు. సో ఇప్పుడు కాల్పుల విరమణ కాదు, డైరెక్ట్ పీస్ అగ్రిమెంటే కావాలని ఈ మాటలు అనేది పుటిన్ మాటలు ఇప్పుడు ట్రంప్ నోట్లో వినబడుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్తోనూ యూరోపియన్ లీడర్స్తోనూ పుటిన్ తరఫున ట్రంప్ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇవేవి కూడా ఉక్రెయిన్కు యూరోపియన్ కంట్రీస్కి అగ్రియబుల్ కాదు. అలా మరీ ముఖ్యంగా ల్యాండ్ స్వాప్, ఉక్రెయిన్ భూభాగాల్ని రష్యాకు వదిలివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో జెలెన్స్కీ అంగీకరించను అంటున్నాడు. అందువల్ల ఆ విభేదం తేలాలి. రెండవది, అసలు జెలెన్స్కీ లేకుండా చర్చలేంటి, ఉక్రెయిన్ ప్రతినిధి లేకుండా చర్చలేంటి, అగ్రిమెంట్ ఎలా కుదురుతుందని యూరోప్ అడుగుతున్నారు. ట్రంప్ కూడా జెలెన్స్కీని పిలవటానికి బహుశా అంగీకరించవచ్చు, కానీ పుటిన్ ఏమంటున్నాడు, జెలెన్స్కీ అంటున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ పార్లమెంట్ పదవీ కాలం అయిపోయింది, జెలెన్స్కీ పదవీ కాలం కూడా అయిపోయింది, యుద్ధం వల్ల ఆయన పదవిలో కొనసాగుతున్నాడు. సో ఈజ్ నాట్ ఈవెన్ ఎ లెజిటిమేట్ లీడర్. సో లెజిటిమేట్గా ఉక్రెయిన్ని రిప్రజెంట్ చేయని నాయకుడు ఒప్పందం పైన సంతకం పెడితే దానికి శాంక్టిటీ ఏముంటుంది? రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగి వేరే వాళ్ళు ఎవరైనా అధికారంలోకి వస్తే అసలు ఈయనకు పదవి టెన్యూర్ అయిపోయినటువంటి ప్రెసిడెంట్ కదా, కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు మన భాషలో చెప్పాలంటే. సో మరి ఇతనికి ఏం హక్కు ఉంది అని అంటే ఎట్లా? ఇది పుటిన్ రైజ్ చేస్తున్న మౌలికమైన అంశం. అసలు జెలెన్స్కీకి ఆ హక్కే లేదని. ఇది పుటిన్ అనడమే కాదు, గతంలో ట్రంప్ కూడా అన్నాడు జెలెన్స్కీ అసలు ఆయన ప్రెసిడెంట్గానే ఉండడానికి వీలు లేదు అని. అందువల్ల ఇప్పుడు మరి జెలెన్స్కీ సంతకం పెట్టాలి, ఉక్రెయిన్ అంగీకరించాలని యూరోప్ ఉక్రెయిన్ అంటుంటే అసలు జెలెన్స్కీ ఎవడని రష్యా అంటుంది. సో అందువల్ల మీకు ఈ అంశం తేలాలి. మూడవది సెక్యూరిటీ గ్యారంటీస్. ఇవాళ పత్రికల్లో కూడా మన తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీలని. నిజంగానే నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీలు కనుక ఇస్తానంటే రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఎందుకంటే రష్యా పుటిన్ కండిషన్స్లోనే నాటోలో చేరకూడదు, అలాగే డీమిలిటరైజ్ కావాలి, రష్యన్ సెక్యూరిటీకి ఉక్రెయిన్ ప్రమాదంగా ఉండకూడదు అని. సో దానికి మరి ఉక్రెయిన్ సెక్యూరిటీ సంగతి ఏంటి అన్నప్పుడు పుటిన్ అది కూడా చెప్పాడు, దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిందే అని. అందువల్ల ఉక్రెయిన్లో సెక్యూరిటీ పేరిట అమెరికా కానీ యూరోపియన్ బలగాలు ఉండడాన్ని పుటిన్ అంగీకరించాడు. రష్యాకు ఆమోదయోగ్యమైన రీతిలోనే ఉండాలి అంటే ఉక్రెయిన్ భద్రతకు ప్రమాదం. అందువల్ల మౌలికమైన కీలకమైన అంశాలపైన చాలా సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, దాదాపు అన్ని విషయాలు అంగీకారం వచ్చింది, కొన్ని బిగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మాత్రం ప్రోగ్రెస్ ఉంది కానీ అక్కడికి రాలేదు అంటున్నాడు. అందువల్ల అల్టిమేట్గా ట్రంపే అన్నట్లు దేర్ ఈజ్ నో డీల్ అన్లెస్ దెర్ ఇస్ ఎ డీల్. అంటే ఒప్పందం కుదిరేదాకా ఒప్పందం లేనట్టుగానే భావించాలి. బట్ ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మాత్రం, కనీసం ఒక డిప్లొమాటిక్ పాత్వే తోవ పడాలి కదా మొదలైతే. సో దారి పడాలి. ఇప్పటిదాకా
అసలు చర్చలే జరగని ప్రక్రియలో అట్లీస్ట్ అమెరికా రష్యా ప్రెసిడెంట్ల మధ్య టాక్స్ మొదలయ్యాయి. అంటే డిప్లొమాటిక్ రోడ్ మ్యాప్ అయితే ముందుకొచ్చింది, డిప్లొమాటిక్ పాత్వే. సో అది ఆ పాత్లో ఎంత దూరం నడుస్తారనేది చూడాలి. బట్ వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ డిప్లొమాటిక్ పాత్వే చర్చలు మొదలు కావడం కూడా ఆహ్వానించాల్సిందే కదా.